నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ థియరం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి అదంటే డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W. సో V అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, W అనేది దాని యొక్క సబ్ స్పేస్ అయినట్లయితే డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటమా? డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W అవుతుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థియరం, ఎందుకంటే మనకి డైమెన్షన్ మీద 2 థియరమ్స్ ఉన్నాయి. ఒక ఎస్ఏ కింద అది వస్తే ఇంకో ఎస్ఏ కింద ఇది రావాలి, లేదా ఒక ఎస్ఏ కింద ఇది ఇస్తే దాని మీద ప్రాబ్లం అడుగుతాడు. ఏ విధంగా చూసుకున్నా సరే ఈ 2 థియరమ్స్ నేర్చుకున్నట్లయితే నీకు పక్కాగా 10 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఆల్రెడీ ఆ థియరం డిస్కస్ చేయడం జరిగింది, మీకు బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ థియరం ఎలా డిస్కస్ చేద్దామంటే మనకి ఏదైనా సరే వాడు ఇచ్చిన దాన్ని బట్టి వెళ్దాం. సో ఇక్కడ V బై W అంటే ఏంటి అనే విషయం మీరు మర్చిపోండి, తర్వాత మాట్లాడుకుందాం. లెట్ వాడు క్లియర్గా ఏమన్నాడు నాన్న, W బి ద subspace of FD VS V of F అంటే V of F అనేది ఒక FD VS అయితే దాని యొక్క సబ్ స్పేస్. కానీ మీకు తెలుసు కదా, ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ యొక్క సబ్ స్పేస్ కూడా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, W ఈజ్ ఆల్సో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. నన్ను ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ బేసిస్ అని ఒక థియరం ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, లెట్ B ఈజ్ ఈక్వల్ టు α1 α2 అండ్ సో ఆన్ αm బి ద బేసిస్ ఆఫ్ W. నన్ను ఇది బేసిస్ ఆఫ్ W అని తీసుకున్నాను. ఎందుకు, ఇది FDVS అయితే ఖచ్చితంగా దానికి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎగ్జిస్ట్ అయ్యే బేసిస్ నేను α1 α2 అండ్ సో ఆన్ αm అని తీసుకున్నాను. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయినా, m ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత అని చెప్పచ్చు, m అని చెప్పచ్చు. ఓకే, మైండ్లో పెట్టుకో. అండ్ నెక్స్ట్ నన్ను సిన్స్ నీకు B అనేది బేసిస్ అయిందంటే ఫస్ట్ అది ఏమవుద్ది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితేనే కదా బేసిస్ అవుద్ది. అంటే సిన్స్ B ఈజ్ Li అండ్ B అనేది దీనికి బేసిస్ అయిందంటే W అనేది దీనికి సబ్స్పేస్ కాబట్టి ఆటోమేటిక్గా B దీనికి ఏమవుద్ది, సబ్సెట్ అవుద్ది. అంటే B ఈజ్ సబ్సెట్ ఆఫ్ V. నానా ఇక్కడ V అనేదేమో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేసు, దీనికి సబ్సెట్ ఏంటి B ఆల్రెడీ ఏమైంది, Li అయింది. సో ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం B కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ Vకి అది బేసిస్ ఫామ్ చేస్తుంది. సో B యొక్క ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నా అంటే దేర్ఫోర్ S ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టెన్షన్ కాబట్టి α1 α2 αm కాకుండా దీనికి దాటి వెళ్ళాలి. అంటే β1 β2 అండ్ సో ఆన్ βl బి ద బేసిస్ ఆఫ్ V. సో ఇది బేసిస్ ఆఫ్ V అయింది కాబట్టి ఇప్పుడు V యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది, మొత్తం ఎన్ని ఉన్నాయి, M, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, L, మొత్తం కలిపితే M ప్లస్ L. అంటే దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ V ఈజ్ ఈక్వల్ అని చెప్పొచ్చు నాన్న, M ప్లస్ L. ఇప్పుడు RHS ఏంటి, కన్సిడర్ డైమెన్షన్ ఆఫ్ V మైనస్ డైమెన్షన్ ఆఫ్ W. కట్టాను అనుకో M ప్లస్ L మైనస్ M. నన్ను M క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంటుంది, L ఉంటుంది. M పోయి ఏముంటుంది, L ఉంటుంది. అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది నీకు, ఇప్పుడు L వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అని చూపించాలి, Lకి ఈక్వల్ అని చూపించాలి. ఇప్పుడు వద్దాం, డైమెన్షన్ ఆఫ్ V బై W అంటే ఏంటి, అసలు V బై W అనే సెట్ ఏంటి. V అంటే వెక్టర్ స్పేస్ అని తెలుసు, W అంటే దాని యొక్క సబ్ స్పేస్ అని తెలుసు. మరి V బై W అంటే ఏంటి సార్ అంటే, నన్ను ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రమే, మీరు ఏమీ ఎగ్జామ్లో రాయక్కర్లేదు, విషయాలు గుర్తుపెట్టుకోండి చాలు. నన్ను గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే V అనేది ఒక వెక్టర్ స్పేస్ అయింది అనుకోండి, ఇది మీరు నోట్స్లో రాయక్కర్లేదు, టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్లో రాయక్కర్లేదు, జస్ట్ ఫర్దర్గా నేను ప్రూవ్ చేసేదానికి కీ పాయింట్స్ అనుకోండి. V అనేది వెక్టర్ స్పేస్ అయ్యి W అనేది దీనికి సబ్ స్పేస్ అయింది అనుకోండి, W అనేది దీనికి సబ్ స్పేస్ అయితే V బై W అంటే ఏంటంటే దీన్ని కూడా స్పేస్ అవుతుంది, దాన్ని కోషియంట్ స్పేస్ అంటారు, కోషియంట్ స్పేస్. ఇందులో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మీకు గుర్తుందా లేదో, G అనేది గ్రూపు, H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే G బై Hని కోషియంట్ గ్రూప్ అన్నాం. R అనేది రింగు, U అనేది ఐడియల్ అయితే R బై Uని కోషియంట్ రింగ్ అన్నాం.
అలాగే వి వెక్టర్ స్పేస్ డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అయితే వి బై డబ్ల్యూని ఏమంటారు కోషియంట్ స్పేస్ అంటారు. ఇందులో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటారంటే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా, డబ్ల్యూ ప్లస్ బీటా అండ్ డబ్ల్యూ ప్లస్ గామా ఈ రూపంలో ఉంటాయి. ఈ ఆల్ఫా బీటా గామా ఈ మూడు కూడా ఎందులో ఉండాలంటే ఖచ్చితంగా వీలో ఉండాలి. అంటే వీలో ఉన్న వెక్టార్స్ని డబ్ల్యూలో ఉన్న వెక్టార్స్కి కలపడం వల్ల ఫామ్ అయ్యే సెట్లన్నీ కూడా ఇందులో ఉంటాయి వి బై డబ్ల్యూ అనే కోషియంట్ స్పేస్లో ఉంటాయి. అది కూడా ఒక స్పేసే. అందువల్ల దీనికి ఏముంటుంది బేస్ ఎగ్జిస్ట్ అవుద్ది, దానికి డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవుద్ది, నో ప్రాబ్లం. సో ఏంటి సార్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయి సార్ అంటే మా బాగా గుర్తుపెట్టుకో డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ప్లస్ డబ్ల్యూ ప్లస్ బీటా ఈ రెండు కనిపించాయి అనుకోండి, మీరు ఏం రాసుకోవచ్చు అంటే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా కోషియంట్ స్పేస్లో ఎలిమెంట్స్ యొక్క ఎడిషన్ ఈ రూపంలో ఉంటుంది. ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, రెండింటిని యాడ్ చేస్తే డబ్ల్యూ కామన్గా ఉంటుంది, ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి. అలాగే ఏ ఇంటూ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా కనిపించింది అనుకోండి, ఏ ఇంటూ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఏ డబ్ల్యూతో మల్టిప్లై అవుతుంది, ఓన్లీ డైరెక్ట్గా ఆల్ఫాతో మల్టిప్లై అవుతుంది. అది ఎలా అయిపోతుందంటే డబ్ల్యూ ప్లస్ ఏ ఆల్ఫా, డబ్ల్యూ ప్లస్ ఏ ఆల్ఫా. ఏదైనా ఒక స్పేస్ తీసుకున్నప్పుడు అది వెక్టర్ స్పేస్ అయితే ఖచ్చితంగా ఏముండాలి జీరో వెక్టర్ ఉండాలి. జీరో వెక్టర్ వీలో జీరో వెక్టర్ ఏంటంటే జీరో బార్, డబ్ల్యూలో జీరో వెక్టర్ ఏంటంటే జీరో బారే. మరి వి బై డబ్ల్యూలో జీరో వెక్టర్ ఏంటంటే డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూని ఏమంటారంటే జీరో వెక్టర్ అంటారు. ఇందులోనైనా వి బై డబ్ల్యూ అనే సెట్లో మనకి అక్కడ జీరో అయితే ఇక్కడ డబ్ల్యూ, యాక్చువల్లీ డబ్ల్యూ ప్లస్ జీరో దాన్ని నథింగ్ బట్ ఏమని రాసుకోవచ్చు డబ్ల్యూ అని రాసుకోవచ్చు. సో అక్కడ జీరో బార్కి ఈక్వల్ చేసిన ప్రతి ప్లేస్లో ఇక్కడ దేనికి ఈక్వల్ చేయాలి డబ్ల్యూకి ఈక్వల్ చేయాలి. అండ్ ఎడిషనల్గా బాగా గుర్తుపెట్టుకో ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది అనుకోండి, డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే డబ్ల్యూకి ఈక్వల్ అవుతుంది. లేదా డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా డబ్ల్యూకి ఈక్వల్ అయింది అనుకోండి, ఆల్ఫా ఇందులో ఉంటుంది అంటే డబ్ల్యూలో ఉంటుంది. ఇవన్నీ మీకు అక్కడ తెలిసినవే. ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అలాగే మనం అక్కడ నేర్చుకున్నాం ఆర్ బై యూ విషయంలో కూడా మనం అక్కడ అలాగే నేర్చుకుంటాం. ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అయితే యూ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యూ. ఎందుకంటే మనం ఫిఫ్త్ పేపర్ ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి అనేది చూడండి అక్కడే గుర్తుకొస్తుంది. సో ఇది వి అనేది వెక్టర్ స్పేస్, వి బై డబ్ల్యూ అనేది కోషియంట్ స్పేస్ అవుతుంది. కోషియంట్ స్పేస్లో ఎలిమెంట్స్ అన్ని ఈ రూపంలో ఉంటాయి. ఖచ్చితంగా ఆల్ఫా బీటా గామాలు వీలో ఉండాలి. వాటి యొక్క ఎడిషన్ ఎలా ఉంటుంది, స్కేలార్తో మల్టిప్లై చేసే విధానం ఎలా ఉంటుంది. దీంట్లో జీరో వెక్టర్ ఏంటంటే డబ్ల్యూఏ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా అయితే ఆల్ఫా గ్యారంటీగా డబ్ల్యూలో ఉండాలి. లేదా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా దేనికి ఈక్వల్ అవుతుందన్నా డబ్ల్యూకి ఈక్వల్ అవుతుంది. డబ్ల్యూ అంటే నథింగ్ బట్ జీరో వెక్టర్ ఇన్ కోషియంట్ స్పేస్. సో ఈ డేటా వాడుకుని ఇప్పుడు నేనేం చూపించాలి డైమెన్షన్ ఆఫ్ వి బై డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని చూపించాలి. అంటే డైమెన్షన్ ఆఫ్ వి బై డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని చూపించాలంటే దానికి ఒక బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలన్నా ఎల్ ఎలిమెంట్స్ ఉండాలి. అదేదో ఎల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్నే తీసుకుని అది దానికి బేస్ అని ప్రూవ్ చేస్తాను అనుకోండి సరిపోతుందా అంటే నౌ వి షో దట్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఎలిమెంట్స్ అన్నీ వి బై డబ్ల్యూ కదా, మామూలు ఎలిమెంట్స్ ఉండవు. ఎలా ఉంటాయి డబ్ల్యూ ప్లస్ బీటా 1, డబ్ల్యూ ప్లస్ బీటా 2 అండ్ సో ఆన్ డబ్ల్యూ ప్లస్ బీటా ఎల్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ వి బై డబ్ల్యూ. అండ్ హ్యాన్స్ ఏం చూపించాలి ఇంకా తెర చూస్తే డైమెన్షన్ ఆఫ్ వి బై డబ్ల్యూ కడితే దేనికి ఈక్వల్ అవ్వాలి ఎల్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఇది ఎల్ అయింది ఇది ఎలా అయింది కాబట్టి ఈ రెండు ఏమైపోతాయి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోతుంది. సో నేనేం చేయాలన్నా నాకు తెలిసి డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని తీసుకున్నాను. ఎప్పుడు ఎఫ్డివిఎస్ అంటే ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి సబ్ స్పేస్ అయితే అది కూడా ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుద్ది. ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఏంటంటే ఖచ్చితంగా బేసిస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ బేసిస్ తీసుకున్నాను. ఈ బేసిస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్, ఇది సబ్సెట్ ఆఫ్ వి కాబట్టి ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్. సో ఇంక ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ఆటోమేటిక్ రెండట్లో అప్లై చేస్తే ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది ఎల్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఎంత చూపించాలి ఎల్ అని చూపించాలి. అంటే దాని యొక్క డైమెన్షన్ ఎల్ అని చూపించడం అంటే నథింగ్ బట్ దానికి ఒక బేసిస్ ఉంటుంది. ఆ బేసిస్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాలి ఎల్ ఉన్నాయని చెప్పాలి. అదేదో సెట్టే ఒక సెట్ తీసుకుని అందులో ఎల్ ఎలిమెంట్స్ తీసుకుని అదే బేసిస్ అని చూపించేస్తా. అటువంటి సెట్ ఇది బేసిస్ అని చూపించినట్టు ఆటోమేటిక్గా దాని యొక్క డైమెన్షన్ ఎంత అవుతుందన్నా ఎల్ అది. ఇది దీనికి బేసిస్ అని చూపించాలంటే ఫస్ట్ ఈ సెట్ ఏమవ్వాలి లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. తర్వాత దాని యొక్క లీనియర్ కాంబినేషన్ వి బై డబ్ల్యూకి ఈక్వల్ అవుతుందని కూడా చూపించాలి. ఆ రెండు కండిషన్ చూపిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా బేసిస్ అవుతుంది. బేసిస్ ఏంటంటే దాని యొక్క డైమెన్షన్ ఎంత అవుతుందన్నా ఎల్ అవుతుంది. ఓకే, సో జాగ్రత్తగా చూద్దాం. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, డిస్కస్ చేసేప్పుడు ఈజీగా ఉంటుంది.
సో ఫస్ట్ ఎస్ డాష్ని ఏం చూపిద్దాం అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ చూపిద్దాం, తర్వాత లీనియర్ కాంబినేషన్ అనేది V బై డబ్ల్యూకి ఈక్వల్ అవుతుందని చూద్దాం. సో ఎస్ డాష్ ఏం చూపించాలన్నా లీనియర్లీ ఇండిపెండెంట్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలంటే నేను ఏం కన్సిడర్ చేయాలి, ఆ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కన్సిడర్ చేయాలి. ఎలా? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా W ప్లస్ బీటా 1, దాన్ని B1 ప్లస్ B2 ఇంటూ W ప్లస్ బీటా 2 అండ్ సో ఆన్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? L ఎలిమెంట్స్ ఉన్నాయి. BL ఇంటూ W ప్లస్ బీటా L ఈక్వల్ టు, యాక్చువల్లీ అయితే లీనియర్ కాంబినేషన్ 0 వెక్టర్కి ఈక్వల్ చేయాలి. మరి ఈ వెక్టర్స్ అన్నిటికి ఇక్కడున్న ఎలిమెంట్స్ ఏంటి? W ప్లస్ బీటా 1, W ప్లస్ బీటా 2, W ప్లస్ బీటా L. మరి వీటిలో ఉండే 0 వెక్టర్ అంటే ఎలా ఉంటుందని చెప్పాను నేను, W చెప్పే కదా, V బై డబ్ల్యూలో 0 వెక్టర్ Wకి ఈక్వల్ అవుతుందని. సో నన్ను B1తో మల్టిప్లై చేసిన ప్రాపర్టీ చెప్పా, అది ఎలా ఉంటుంది? W ప్లస్ B1 బీటా 1, తర్వాత W ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్. ఎంత అవుతుందన్నా? W ప్లస్ BL బీటా L ఈక్వల్ టు డబల్. నన్ను ఎడిషన్ గుర్తుందా? ఇది రెండు ఈ రెండు యాడ్ చేసినప్పుడు W అలాగే ఉండిపోతుంది, ఈ రెండు మాత్రం యాడ్ అవుతాయని చెప్పాను. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? W ప్లస్ B1 బీటా 1, B2 బీటా 2 అండ్ సో ఆన్ BL బీటా L ఈక్వల్ టు W. మీకు ఇంకొక థీరం కూడా చెప్పా, W ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు W అయితే ఆల్ఫా బిలాంగ్స్ టు W. అంటే W ప్లస్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు W, ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఎలిమెంట్ ఎందులో ఉండాలి? Wలో ఉండాలి. అంటే దేర్ ఫోర్ B1 బీటా 1, B2 బీటా 2 అండ్ సో ఆన్ BL బీటా L బిలాంగ్స్ టు ఎందులో ఉంటుందమ్మా? Wలో ఉంటుంది. బిలాంగ్స్ టు ఎందులో ఉంది? Wలో ఉంది. అమ్మ ఎప్పుడైతే Wలో ఉందో W అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, దానికి ఒక బేసిస్ ఎగ్జిస్టెన్స్ స్టార్టింగ్లోనే. ఏ బేసిస్? B అనే బేసిస్. మరి B Wకి బేసిస్ అయితే W ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి? L ఆఫ్ Bకి ఈక్వల్ అవ్వాలంటే ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ B. అంటే ఈ ఎలిమెంట్ ఇందులో ఉందంటే ఆటోమేటిక్ ఎందులో ఉన్నట్టు? L ఆఫ్ Bలో. కానీ L ఆఫ్ Bలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎలా ఉంటుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B రూపంలో ఉంటుంది. అంటే ఈ టోటల్ వాల్యూ అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు? B1 బీటా 1, B2 బీటా 2 అండ్ సో ఆన్ BL బీటా L. ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్నా? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B కింద ఉంటుంది. Bలో ఎలిమెంట్స్ ఏంటి? ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 2 అయ్యి కదా. అంటే ఏంటి? A1 ఆల్ఫా 1, A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AM ఆల్ఫా M. ఈ టోటల్ వాల్యూని ఈ సైడ్ తీసుకురండి. ఏమవుతుందన్నా? B1 బీటా 1, B2 బీటా 2 అండ్ సో ఆన్ BL బీటా L మైనస్ A1 ఆల్ఫా 1 మైనస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ మైనస్ AM ఆల్ఫా M ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక ఇక్కడ బీటా 1 బీటా 2 బీటా L ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా Mలో ఉన్నాయి. ఇవన్నీ ఏంటమ్మా? వెక్టర్స్. ఏ వెక్టర్స్? ఇవన్నీ S అనే సెట్లో వెక్టర్స్. ఇదంతా ఏంటి? లీనియర్ కాంబినేషనేనా? అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? 0 కూడా ఉంది. కానీ S అనేది ఏంటమ్మా? బేసిస్ కదా. అంటే Sలోని ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయా? మరి దాని యొక్క లీనియర్ కాంబినేషన్ రాసుకుంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ఖచ్చితంగా ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ఖచ్చితంగా ఏమవుతాయినా? 0. ఎందుకంటే రాసుకో, సిన్స్ S ఈజ్ Li అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు? B1 ఈజ్ ఈక్వల్ టు 0, B2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ BL ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే A1 ఈజ్ ఈక్వల్ టు 0, A2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ AM ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న వీళ్ళు ఎలా పోయారో నీకు అనవసరం, ఇది నీకు పని లేదు. కానీ ఇక్కడ B1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 0, B2 ఈజ్ ఈక్వల్ టు 0, BL ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్లీ B1, B2 అండ్ సో ఆన్ BL ఏంటవి? కోఎఫిషియెంట్స్ ఆఫ్ దిస్ లీనియర్ కాంబినేషన్. అంటే ఈ లీనియర్ కాంబినేషన్లో ఈ B1, B2 అండ్ BL అనేవి కోఎఫిషియెంట్స్. ఆ వాల్యూస్ ఎంత వచ్చాయి? 0 వచ్చాయి. ఏదైనా లీనియర్ కాంబినేషన్ 0 వెక్టర్కి ఈక్వల్ చేసినప్పుడు వాటి యొక్క కాన్స్టెంట్స్ లేదా కోఎఫిషియెంట్స్ అనేవి 0 అయితే ఆ వెక్టర్స్ని ఏమంటారు? లీనియర్లీ ఇండిపెండెంట్ అంటారు. అంటే ఈ వెక్టర్స్ అన్ని ఎందులో ఎలిమెంట్స్? S డాష్లో ఎలిమెంట్స్. కాబట్టి దేర్ ఫోర్ S డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. అయిపోయింది. అంటే ఒక ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? L ఆఫ్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై డబ్ల్యూ అని చూపిస్తే సరిపోతుంది. సో చూపించేద్దాం జాగ్రత్తగా నచ్చి. ఓకే, సో ఇప్పుడు నేను చూపించాల్సింది ఏంటంటే L ఆఫ్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై డబ్ల్యూ అని చూపించాలి.
ఎల్ఎఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి బై డబ్ల్యూ. ఏదైనా సరే ఇది దీనికి చూపించాలంటే ఇదొక సెట్ ఇదొక సెట్. డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి చూపించలేం. ఏం చూపిస్తాను, ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఈ రెండు కండిషన్ బేస్ చేసుకుంటే రెండు ఈక్వల్ అని చెప్పచ్చు. సో సిన్స్ మనకు తెలిసి ఒక పాయింట్ క్లియర్గా ఎప్పుడు ఉండేది ఏంటంటే ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ వి బై డబ్ల్యూ. నేను చూపించాల్సింది ఏంటి, ఇది దీనికి సబ్సెట్ అని చూపిస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది సబ్సెట్ అవ్వాలంటే ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ ఎలిమెంట్ ఎందులో ఉండాలి, ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో ఉండాలి. ఒక్క వి బై డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. వి బై డబ్ల్యూలో ఎలిమెంట్స్ అన్నీ డబ్ల్యూ ప్లస్ సంథింగ్ డబ్ల్యూ ప్లస్ సంథింగ్ డబ్ల్యూ ప్లస్ సంథింగ్ రూపంలో ఉంటాయి. ఆ సంథింగ్ ఖచ్చితంగా ఇందులో ఉండాలి, విలో ఉండాలి. కాబట్టి లెట్. సో ఫస్ట్ అలా వెళ్దాం. ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఆల్ఫా బిలాంగ్స్ టు వి. కానీ వి అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. దానికి ఒక బేసిస్ ఉంది. ఏంటి, ఎస్. అంటే సిన్స్ ఎస్ ఈజ్ బేసిస్ ఆఫ్ వి కాబట్టి ఆల్ఫా అనేది దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, ఎల్ ఆఫ్ ఎస్కి ఈక్వల్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఎస్లో ఎలిమెంట్స్ అన్నీ ఏంటి, ఆల్ఫాలు, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా అవి ఉంటాయి. అండ్ బీటా 1 బీటా 2 బీటా కే ఎల్ వరకు ఉంటాయి. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో రాసుకొచ్చినా, ఏ1 వద్దులే, ఆల్రెడీ ఏబీలు వాడేసాను కాబట్టి కొత్త వెళ్దాం. C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ CM ఆల్ఫా M అండ్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 అండ్ సో ఆన్ DL బీటా ఎల్. ఇప్పుడు ఇక్కడ ఈ C1 C2 CMలు కానీ D1 D2 DL కానీ అన్ని ఎందులో ఎలిమెంట్స్, ఎఫ్లో ఎలిమెంట్స్, ఫీల్డ్ ఎలిమెంట్స్ అంటే కాన్స్టెంట్స్. ఇప్పుడు ఆల్ఫా అనేది విలో తీసుకున్నాను. వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎఫ్ఎస్ కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ఎఫ్ఎస్ అయింది. ఎల్ఎఫ్ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అవ్వాలి కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అంటే ఏంట్రా అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎంలో బీటా 1 బీటా 2 బీటా కే వెళ్ళాలి కాబట్టి దాని యొక్క లీనియర్ కాంబినేషన్ రాస్తా. నానా ఇప్పుడు నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ వాల్యూని ఏమంటానంటే గామా తీసుకుంటా. ఆ టోటల్ వాల్యూని ఏం తీసుకుంటానా, గామా ప్లస్ D1 బీటా 1 D2 బీటా 2 అండ్ సో ఆన్ DL బీటా ఎల్. అంటే నాకు ఏమర్థమైంది, వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ CM ఆల్ఫా M. నన్ను మాట చెప్పు, C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ CM ఆల్ఫా M. చూస్తుంటే ఇది ఒక లీనియర్ కాంబినేషన్లా ఉందా? వేటి యొక్క లీనియర్ కాంబినేషను ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ ఆల్ఫా M యొక్క లీనియర్ కాంబినేషన్ అయినా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా M అనే ఎలిమెంట్స్ ఎందులో ఎలిమెంట్స్, బీలో ఎలిమెంట్స్. ఎందులో ఎలిమెంట్స్, బీలో ఎలిమెంట్స్. అంటే ఏంటి, ఇట్స్ ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఎలిమెంట్స్ ఆఫ్ బి అంటే ఇది ఎందులో ఉంటుందమ్మా, ఎల్ ఆఫ్ బిలో ఉంటుంది. కానీ ఎల్ ఆఫ్ బి దేనికి ఈక్వల్ అవుతుందిరా అంటే బి ఈజ్ ద బేసిస్ ఆఫ్ డబ్ల్యూ. బి ఈజ్ ద బేసిస్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఎల్ ఆఫ్ బి దేనికి ఈక్వల్ అవుతుంది, డబ్ల్యూకి ఈక్వల్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ నాకు ఏమర్థమైంది, గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సరే అయితే ఆల్ఫా అంటే ఇంత వచ్చింది కదా. సో ఇప్పుడు చెప్పండి, సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అన్నో అంటే దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఎందులో ఉంటుందిరా అంటే వి బై డబ్ల్యూ. అంటే ఇప్పుడు డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఎందులో తీసుకున్నాను, వి బై డబ్ల్యూలో తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఎందులో ఉందని చెప్పాలి, ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో ఉందని చెప్పాలి. సరే అయితే స్టార్ట్ చేద్దాం. కన్సిడర్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా. నన్ను డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా అంటే ఎంతరా, గామా ప్లస్ D1 బీటా 1 D2 బీటా 2 అండ్ సో ఆన్ DL బీటా ఎల్. నాన్న గామా అనేది ఎందులో ఎలిమెంట్ అన్నావు, డబ్ల్యూలో ఎలిమెంట్ అన్నావా? మరి డబ్ల్యూ ప్లస్ గామా వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్ది, నీకు చెప్పాను గుర్తుందా, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా వాల్యూ డబ్ల్యూకి ఈక్వల్ అవుతుంది. మరి గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే డబ్ల్యూ ప్లస్ గామా వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, డబ్ల్యూగానే ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు నేను, డబ్ల్యూ, ఇదంతా ప్లేస్లో డబ్ల్యూ వాడుకుంటా. ప్లస్ ఇంకెంత ఉందిరా, D1 బీటా 1 D2 బీటా 2 అండ్ సో ఆన్ DL బీటా ఎల్. నాన్న ఇది ఒక్కొక్క దానికి రాసుకున్నాను అనుకోండి, డబ్ల్యూ ప్లస్ D1 బీటా 1 ప్లస్ డబ్ల్యూ ప్లస్ అంటే స్ప్లిట్ చేస్తున్నాను, ఈ మొత్తం సమ్ని స్ప్లిట్ చేస్తున్నాను, D2 బీటా 2 అండ్ సో ఆన్ డబ్ల్యూ ప్లస్ DL బీటా ఎల్. నాన్న ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ఫ్రంట్కి వచ్చేస్తుంది కదా, వచ్చేసింది అనుకో, ఏం రాసుకోవచ్చురా, D1 ఇంటూ డబ్ల్యూ ప్లస్ బీటా 1 D2 ఇంటూ
W plus beta 2 and so on dl into W plus beta L. దాన్ని ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే W plus beta 1, W plus beta 2, W plus beta L, D1, D2, D3 మల్టిప్లై చేస్తా, ఎడిషన్ చేస్తా. దీన్ని ఏమంటారు? లీనియర్ కాంబినేషన్ అంటారు. అంటే ఇదేంటి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ డాష్. ఇవి ఎస్ డాష్ ఎలిమెంట్సే కదా. అంటే ఇది మొత్తం ఇందులో ఉంటుంది నాన్న ఎల్ ఆఫ్ ఎస్ డాష్. అంటే W ప్లస్ ఆల్ఫా అనేది ఎందులో వచ్చింది? ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? దేర్ ఫోర్ W ప్లస్ ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు V బై W అని తీసుకున్నాను. కానీ ఇప్పుడు W ప్లస్ ఆల్ఫా అనేది ఎందులో వచ్చింది నాన్న? ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో వచ్చింది. అంటే V బై W ఈ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్. ఇక్కడ ఆల్రెడీ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ V బై W ఉంది. అంటే ఇక్కడ ఇది దీనికి సబ్సెట్, ఇది దీనికి సబ్సెట్. అంటే దేర్ ఫోర్ అది 1 ఇది 2 అనుకున్నాను అనుకోండి. ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది నాన్న? V బై W. ఇది 2, ఇది 1 ఫ్రమ్ 1 and 2. ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? V బై W. ఇందాక ఏం ప్రూవ్ చేసాం? ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై W. అంటే ఏం చెప్పొచ్చురా? ఎస్ డాష్ ఈజ్ బేసిస్ ఆఫ్ V బై W. ఎస్ డాష్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎల్ దేనికి ఈక్వల్ అయింది? డైమెన్షన్ ఆఫ్ V మైనస్ డైమెన్షన్ ఆఫ్ W. సో హ్యాన్స్ ద థియరీ. సో డైమెన్షన్ ఆఫ్ V బై W అనేది దేనికి ఈక్వల్ అయింది? ఫైనల్గా డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ Wకి ఈక్వల్ అయింది. సో చెప్పాను కదా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థియరం కాబట్టి జాగ్రత్తగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే పక్కాగా 10 మార్క్స్ వస్తాయన్నప్పుడు మీరు వదలకూడదు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క చాప్టర్లోని పక్కాగా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని మీరు అసలు పక్కన పెట్టడానికి కానీ వదిలేయడానికి కానీ అసలు ఆస్కారం ఉండకూడదు. ఈ సెకండ్ చాప్టర్ మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకే 2 అంటే 2 థియరమ్స్ ఉంటాయి, 2 థియరమ్స్ వచ్చేస్తాడు. ఇందాక చెప్పిన ముందు ఇప్పుడు చెప్పిన డైమెన్షన్ థియరం, ఇప్పుడు చెప్పిన డైమెన్షన్ థియరం, ఆ 2 కూడా బాగా అంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బాగా చదవండి, ఎగ్జామ్ బాగా రాయాలి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.